హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఎవరైతే 10,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఎదురు చూస్తే మాత్రం ఈ వీడియో వాళ్ళ కోసం చాలా బెస్ట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ వీడియోలో చూసుకునే మాత్రం లావా బ్లేజ్ డ్రాగన్ అనే మొబైల్ అయితే మనకు 25th జూలైకి అయితే లాంచ్ అవుతుంది. అమెజాన్లో చూసుకునే మాత్రం దీని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి. ప్రైస్ కూడా చాలా బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఎవరికైతే 6GB RAM 120,000 ప్రైస్ ఉందో మనకు చూసుకుంటే మాత్రం 10,000 అండర్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. లావా అయితే మనకి 10,000 అండర్ అని చెప్తున్నారు కాబట్టి మేబీ మనకి కార్డ్ ఆఫర్ చూసుకునే మాత్రం 8,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి 8,000లో దీన్ని తీసుకోవాలని పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా మనకి ఛానల్ అయితే సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో చూసుకుని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మామూలుగా లోగా అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్గా సూట్ అవుతాయి స్పెసిఫికేషన్ చూసుకుంటే. విత్ ప్రైస్ చూసుకున్న మాత్రం 8,000 అయితే లభించే అవకాశం ఉంది. విత్ కార్డ్ ఆఫర్లో చూసుకున్న మాత్రం 8,000 అయితే లభించే అవకాశం ఉంది. లావా తరఫున చూసుకుంటే 8,000లో మీకు 5G మొబైల్ కావాలనుకున్న మాత్రం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫ్రెండ్స్, మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకున్న మాత్రం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా కూడా డిజైన్ అయితే మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూడనీగా మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. కెమెరాస్ లుక్ కూడా కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే చుట్టూ ఫ్రేమ్ కూడా ఒక ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టే ప్రైస్లో చూసుకునే మాత్రం చాలా బెటర్గా అనిపించింది. డిజైన్ అయితే నాకు కొంచెం వర్తబుల్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీద మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం అలాగే డిజైన్ విషయం పక్కా పెట్టి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. 8,000లో మనకు చాలా బెస్ట్ ప్రోసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రోసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 4Gen 2 ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ 4Gen 2 ప్రోసెసర్లో మనకు క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.2 అయితే క్లాస్ స్పీడ్ లభిస్తుంది. విత్ మనకి 6nm మీద ప్రోసెసర్ అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని మల్టీటాస్కింగ్ అయితే చాలా హెవీగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎవరైతే 8,000లో ఎక్కువ మనకి BGM గేమ్స్ అయితే ఆడుకోలేము కాబట్టి చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రీ ఫైర్ గేమ్ అనేది కొంచెం బేసిక్గా హ్యాండిల్ చేసే అవకాశం ఉందంటే చిన్న నార్మల్ గ్రాఫిక్స్లో చూసుకుంటే మాత్రం ఫ్రీ ఫైర్ అనేది కొంచెం కంఫర్ట్గా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇది కొంచెం బెటర్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ నుంచి 4Gen 2 ప్రోసెసర్ అనేది. అలాగే మనకు మల్టీటాస్కింగ్ ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే ఉండదు మనకి. ఎందుకంటే క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.2 క్లాస్ స్పీడ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ మల్టీటాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. విత్ చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కాబట్టి వీళ్ళు పెట్టే ప్రైస్లో చూసుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ అనేది కొంచెం వర్తబుల్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీరు అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే మీకు స్నాప్డ్రాగన్ నుంచి 4Gen 2 ప్రోసెసర్ వాడుతున్నారో వాళ్ళైతే తప్పకుండా ఎక్స్పీరియన్స్ అనేది చేసి ఉంటారు. కాబట్టి మనకి వాళ్ళ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ ప్రోసెసర్ మంచిదా కాదనేది. ఫ్రెండ్స్, ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్లో మనకి 8,000 నుంచి ఒక 9,000లో చూసుకునే బెటర్ ప్రోసెసర్ ఏదంటే మాత్రం నాకు స్నాప్డ్రాగన్ నుంచి 4Gen 2 ప్రోసెసర్ అనేది కొంచెం బెటర్ అనిపించింది. నా ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే పరంగా చూసుకుని మాత్రం 6.6 ఇంచ్ IPS LCD డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి LCD డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అనేవి అంతా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్ప్లే నుంచి LCD కాబట్టి మనకు బ్రైట్నెస్ కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 1050 బ్రైట్నెస్ లభిస్తుంది. అయితే కలర్స్ కూడా మనకి 16mm అయితే కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అంత క్లారిటీగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. LCD కలర్ చూసుకున్న మాత్రం డిస్ప్లే అంత క్లారిటీగా అయితే ఉండదు. ఇక్కడ మీరు ఇచ్చిన కాంప్రమైజ్ అయితే కావాలి. అలాగే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చి మాత్రం 120 HDPS లభిస్తుంది. విత్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఎందుకంటే మనకి IPS LCD డిస్ప్లే కాబట్టి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఫేస్ అన్లాక్ అయితే తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి ఫేస్ అన్లాక్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 1050 బ్రైట్నెస్ కాబట్టి సన్లైట్ విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్న మాత్రం కొంచెం డీసెంట్ ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే ప్రొడక్షన్ విషయం కోసం మాత్రం కొరియన్ గోలగస్ అయితే ప్రొడక్షన్ అయితే ఉండే అవకాశం ఉంది. కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HD10+ సపోర్ట్ అయితే లేదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వీడియో క్వాలిటీ చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ క్వాలిటీ అయితే ఉండే అవకాశం ఉంది. ఏదైనా మీకు యూట్యూబ్లో వీడియో ప్లే చేసుకున్న మాత్రం HDలో ప్లే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. మనం కలర్స్గా చూసుకుని కొంచెం చిన్న బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకి డిస్ప్లే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే కొంచెం వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్లో డిస్ప్లే అయితే కొంచెం వర్తబుల్ అనిపించింది. ప్రోసెసర్ చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ ప్రోసెసర్ అయితే అనిపించింది. 10,000 అండర్లో చాలా బెస్ట్ స్పెసిఫికేషన్తో పాటు మనకు ఒక బెస్ట్ ప్రోసెసర్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ అయితే తప్పకుండా లుక్ అయితే అండి. అలాగే ఈ ప్రోసెసర్కి తగ్గట్టు డిస్ప్లే కొంచెం డిజైన్ చేశారు కాబట్టి కొంచెం వర్తబుల్ అనిపించింది నాకైతే. డిస్ప్లే మాత్రం పంచ్ హోల్తో లభిస్తుంది కాబట్టి పంచ్ హోల్ డిస్ప్లేతో లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకి డీసెంట్ డిస్ప్లే డీసెంట్ ప్రోసెసర్ అయితే నాకు చాలా వర్తబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చ మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా పరంగా చూసుకుని మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP,
సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విత్ మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. విత్ మనకు ఫుల్ హెచ్డీలో 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ OS కూడా లభిస్తుంది. ఈ ఫుల్ హెచ్డీ 60 FPS లో అయినా మనకి వీడియో రికార్డింగ్ అవుట్పుట్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. 4K రికార్డింగ్ చేసుకుంటే మాత్రం ఏదైతే మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుందో క్వాలిటీ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా అదే క్వాలిటీ అనేది మనకి ఫుల్ హెచ్డీలో మనకు 60 FPS విత్ 30 FPS అయితే క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ అయితే కూడా లభిస్తుంది. మనకు 10,000 అండర్లో మనకు 4K అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మనకు 10,000 అండర్లో చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీ 30 FPS లో అయినా మనకి వీడియో అవుట్పుట్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి సెల్ఫీ కెమెరా కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి కంపెనీ అయినా మనకి 10,000 అండర్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వలేదు. కాబట్టి ఈ లావా వాళ్ళు చూసుకున్న మాత్రం ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. విత్ OS కూడా ఇచ్చారు. విత్ మనకు ఫుల్ హెచ్డీ 60 FPS విత్ 30 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఓవరాల్గా ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం కెమెరాలో కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి 10,000 అండర్లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా మనకి ఫుల్ హెచ్డీ 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ OS పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా అయితే వచ్చేసింది. నాకైతే బెటర్గా అయితే నచ్చేసింది అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్కి హైలైట్ విషయం ఏంటంటే ఇంకోటి బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మనకి 10,000 అండర్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ చేసే సపోర్ట్స్ అండి ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయరు. మనకు లావా నుంచి చూసుకుంటే మాత్రం ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్స్ పరంగా కొంచెం ముందడుగు చేసే లావా అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి వీళ్ళు బెస్ట్ స్పెసిఫికేషన్తో పాటు చాలా బడ్జెట్లో మనకు మొబైల్స్ అనేవి లాంచ్ చేస్తారు. కాబట్టి కొంచెం బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. నాకైతే వీళ్ళు ఏ మొబైల్ లాంచ్ చేసినా కూడా కొంచెం బెస్ట్ ఫీచర్స్ అనేవి కొంచెం బెటర్ ఫీచర్స్ లభిస్తున్నాయి. విత్ ప్రైస్ చూసుకుని మాత్రం తక్కువ బడ్జెట్లో మనకు ప్రైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి లావాకి అయితే సెల్యూట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ప్రైస్ కూడా కొంచెం తక్కువలో ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి నాకైతే బాగా నచ్చింది. కాబట్టి మీకైతే షేర్ చేశాను. మీకు కూడా నచ్చాలని రూల్ లేదు. కాబట్టి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే నచ్చిన విషయం అయితే మీకైతే చెప్పాను. కాబట్టి నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, మరిన్ని ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మరిన్ని విషయం చూసుకుంటే మాత్రం ROM అని చెప్పుకోవచ్చు. బేస్ మనం 6GB RAM 128GB లభిస్తుంది. విత్ మెమరీ కూడా వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 3.1 లభిస్తుంది. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. UFS నుంచి 3.1 కాబట్టి కొంచెం స్టోరేజ్ అనేది ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది. విత్ ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. OS గురించి వస్తే మాత్రం లావా OS లభించే అవకాశం ఉంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫ్యూచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉంది. ఇందులో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లభించే అవకాశం ఉంది. IP రేటింగ్ చూసుకుంటే మాత్రం IP రేటింగ్ అయితే లేదు. ఓన్లీ IP54 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది. ఫ్లాష్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. మీకు వీడియో ముందే చెప్పాను. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ ఫేస్ అన్లాక్ లభిస్తుంది. అలాగే సెన్సార్ పరంగా చూసుకుంటే కొన్ని సెన్సర్స్ అయితే లభించే అవకాశం ఉంది. NFC అయితే లేదు. ఇందులో Wi-Fi 6 అయితే లభించే అవకాశం ఉంది. Bluetooth 6 అయితే లభించే అవకాశం ఉంది. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే 10,000 అండర్లో బెస్ట్ ఫీచర్స్ కావాలనుకున్న మాత్రం లావా మొబైల్ అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే లావా మొబైల్ అనేది లావా బ్లెజ్ డ్రాగన్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ అయితే మాకు జూలై 25th అయితే అమెజాన్లో లాంచ్ అవుతుంది. కాబట్టి దీన్ని అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే నాకైతే చాలా వర్తబుల్ అనిపించినాయి. బేస్ మోడల్ వీళ్ళు 10,000 అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం 8 నుంచి 9,000 ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక 9,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్గా తీసుకోవచ్చు. ఒక 9,000లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ చూస్తే మాత్రం ఇది వాళ్ళకి చాలా బెస్ట్గా యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 9,000 అంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇందులో చూసుకుంటే మాత్రం చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, మల్టీ స్క్రీన్ చేసుకోవచ్చు. కెమెరాస్ లుక్ కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి. కెమెరాస్ క్వాలిటీస్ కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. విత్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా కొంచెం బెటర్గా ఉంది. డిస్ప్లే విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉంది. కాబట్టి డిజైన్ కూడా కొంచెం ఒక లగ్జరీ లుక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా అక్కడ చూసుకున్న మాత్రం ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లావా బ్లెజ్ డ్రాగన్ అనే మొబైల్ చూసుకుంటే మాత్రం నాకు కొంచెం బెటర్ అనిపించింది. 10,000 అండర్లో దీన్ని తీసుకోవచ్చు తీసుకోకూడదని నేను ఒక సజెషన్ చేస్తే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 10,000 చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు లావా బ్లెజ్ డ్రాగన్ మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇష్టం మళ్ళీ కద్దాం. బాబాయ్.